వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మాతాజీలకు ఆచార్య బృందానికి మరియు విద్యార్థులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మన విద్యాపీఠం 1952 సంవత్సరం గోరఖ్పూర్లో శ్రీ నానాజీ దేశ్ముఖ్ గారి చేతుల మీదుగా ఆవిర్భావం చెందింది. స్టూడెంట్స్ అందరు మీకు తెలుసా నానాజీ దేశ్ముఖ్ గారి పేరు? తెలియదా? ఇక్కడ చదువుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నానాజీ దేశ్ముఖ్ ఎవరు స్థాపించింది? నానాజీ దేశ్ముఖ్ అనే మహానుభావుడు స్థాపించాడు 1952 సంవత్సరము గోరఖ్పూర్లో. ఆ రోజు ఎంతో ముందు చూపుతో ఆ మహానుభావుడు స్థాపించింది చిన్న విత్తనం. ఆ రోజు ఈ సాంఘిక మాధ్యమాలు లేవు, సోషల్ మీడియా లేవు, సరైన ఫోన్ సౌకర్యం కూడా లేదు. అయినా కూడా ఎంతో ముందు చూపు సంకల్ప బలం అంటే అట్లా ఉంటుంది. అట్లా స్థాపించి ఎందరినో కూడగట్టుకొని ఆ విధంగా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో శాఖలు, ప్రతి ఊర్లో సరస్వతి శిశు మందిరం లేని ప్లేస్ అంటూ లేదు. అలాగే ఈ సరస్వతి శిశు మందిరంలో పనిచేసే ఇప్పటిదాకా పవనన్న చెప్పినట్టు మాతాజీలకు కానీ ఇక్కడ ఆచార్య బృందానికి కానీ ఖచ్చితంగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేయాలి. దేశభక్తి ఎంత ముఖ్యమో, దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతకన్నా ఎక్కువ ముఖ్యము. మరియు మన సాంప్రదాయాలకు, మన పద్ధతులకు, మన పండగలకు, ప్రతి పండగను కూడా ఎంత గొప్పగా సెలబ్రేట్ చేస్తారో వాళ్ళు, ఎంత శ్రమకొచ్చి. ముగ్గుల పండుగ నుంచి మొదలు పెడితే ప్రతి పండగ, ఉగాది కూడా ప్రతిదానికి మేము ఇంచుమించు ఇక్కడ మేము అటెండ్ అవుతుంటే చూస్తుంటాం. వాళ్ళంతా శ్రమకొచ్చి ముగ్గుల పోటీ రోజు కూడా అన్ని ముగ్గులు వేసి ఎంత బాగా చేస్తారు, ఎంతో శ్రమకొచ్చి. వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి కూడా వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక సరస్వతి శిశు మందిరం స్కూల్ తర్వాత మనం శ్రీరామనవమి. శ్రీరాముడు ఒకే మాటలో నేను చెప్తాను, 1-2 నిమిషాలు. త్రేతాయుగంలో పుట్టిండు శ్రీరాముడు. త్రేతాయుగంలో పుట్టిన శ్రీరాముని గురించి మనము ఇన్ని వేల సంవత్సరాలు, ఇంగ్లీష్ వాళ్ళ లెక్క ప్రకారమైన 6-7 వేల సంవత్సరాలు అనుకుంటాం. మనదైతే ఇంకా చాలా ఉంటుంది. ఇన్ని వేల సంవత్సరాలైనా మనము రాముని గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాము. ఆయన చేసిన ధర్మబద్ధమైన పాలన, తండ్రి మాటకు జవదాటని విధము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇన్ని వేల సంవత్సరాలైనా రాముని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన ఎంతటి మహానుభావుడు మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అనుకుంటే లంకను కూడా పరిపాలించేవాడు. వద్దని చెప్పేసేసి విభూషణ్కి ఇచ్చేసి వచ్చేసాడు. అంటే ధర్మంగా పోతే ఎలా ఉంటుందంటే, మనం ధర్మం పట్టుకుని వెళ్తే మనకు జయాలన్నీ, పదవులన్నీ మన వెనుక వస్తాయంటందుకు ఇది ఒక్కటే ఉదాహరణ. అరణ్యవాసము తెల్లవారితే, ఇప్పుడు పాట పాడింది బాబు, చాలా బాగా పాడింది. తెల్లవారితే రాజ్యముని ఏలే, చక్రవర్తి అయి రాజ్యము లేదే రామయ్య, తండ్రి మాటకై పదవుని వదిలి అడుగులకి ఎగరయ్య. ఈ పాట పాడినప్పుడు అందులో ఉన్న చిన్న ఈ 2 అక్షరాలను కూడా మీరు గమనించాలి. ప్రతి పాటలు కూడా అంత మంచి గొప్ప అర్థం ఉంటుంది. కవులు ఊరికే రాయలేదు. అయితే తెల్లవారితే పదవి ఉన్నప్పుడు పదవి వస్తుందని భావించి మళ్ళీ తెల్లారంగానే అడవిలో పొమ్మంటే ఏమి మారు మాట్లాడకుండా అడవికి వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు భరతుడు ఇవన్నీ తెలుసుకొని నా తల్లి ఇట్లా చేసిందా అని చెప్పేసేసి, నాకు వద్దని చెప్పేసేసి భరతుడు వాళ్ళ రాజ్యము, మంత్రులు అందరినీ తీసుకొని, 3 తల్లులను తీసుకొని అడవికి పోయిండు. రాముని వెతుక్కుంటూ పోయి, అన్నా నాకు ఇది వద్దు, నువ్వు కూర్చుంటా అనుకున్న పీఠం నాకు వద్దుది అన్నా అని చెప్పేసేసి దూరన విలపిస్తాడు. ఒక్కసారి నేను మాట ఇచ్చినాటి నేను దాటను తమ్ముడు, నువ్వు వెళ్ళు బ్రహ్మాండంగా, నా ఆశీస్సులు నీకు ఉంటాయని చెప్పేసేసి ఆయన తమ్ముడిని వాపసు పంపించేసి, కనీసం పాలు కలియమంటే పాలు తీసుకొని పరిపాలన చేసినవాడు. అంటే అన్నదమ్ములకు ఆదర్శవంతం, ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం అనేది కూడా పాటలలో మనకు కనబడుతుంటుంది. అంటే ఇంత గొప్ప రాముని కళ్యాణము మనం ఈరోజు జరుపుకుంటున్నాము. అదే రోజు మన విద్యాపీఠం కూడా ఆవిర్భావం చేసినట్టే ఆ మహానుభావులకు కూడా ఒకసారి అందరూ కూడా నానాజీ దేశ్ముఖ్ ఆయన వెంబడి ఉండే మహానుభావులు అందరూ కూడా మనం పాదాలకు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై శ్రీరామ్.